నన్ను క్షమించండి నాన్నగారు. నా బిడ్డ రూపంలో మీరు తిరిగి మళ్ళీ మా మధ్యకు వస్తారని ఆశపడ్డాను. కానీ విధి నిర్ణయం ఇంకోలా ఉంది. మిమ్మల్ని ఆహ్వానించాల్సిన ఈ చేతులతోనే వెనక్కి వెళ్ళిపోమని చెప్పడానికి వెళ్తున్నాను. నన్ను మన్నించండి. వెళ్ళొస్తానమ్మా. ఇంకొకసారి ఆలోచించు స్నేహ. ఇంకా ఆలోచించడానికి ఏం లేదమ్మా. ఆయన నిర్ణయమే నా నిర్ణయం. అంటే అంటే బిడ్డకు మరణ శాసనమేనా? కొన్ని జీవితాలు అంతేనమ్మా, మొదలవ్వక ముందే ముగిసిపోతాయి. వాడి రూపం చూడనైనా లేకుండానే చదివేస్తున్నారే. మీకు పాపం అనిపించడం లేదు? ఇప్పుడు పాపం అనుకుంటే తర్వాత ఇంకా ఆశాపాసాలు పెరుగుతాయమ్మా. అప్పుడు తెంచుకోవడం ఇంకా కష్టం. అందుకేనేమో ఆయన ఇప్పుడే వదిలించుకోమంటున్నారు. వెళ్ళొస్తానమ్మా. స్నేహ, నేను వస్తానమ్మా. వద్దమ్మా, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. డాక్టర్ గారిని కలిసి అబార్షన్ చేయించడానికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో అడుగుతాను. సాధ్యమే అని చెప్తే చేయించుకొని వస్తాను. స్నేహ, మలుపు చూడక కదిలేదేనా మనిషి బ్రతుకుడుగైనా కంటి ముందే కోరుకుంది దూరమవుతున్నా ఓర్చుకోరా కుండె కోతైనా శాపం తాపం నీ నటనలో భాగమని వేసే వేషం కొనసాగక తప్పదని. ఒసే కావేరి, కావేరి, ఇది విన్నావటే? ఏంటమ్మా? ఆ కుంటోడి కుంటి బుద్ధులు ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఎవరమ్మా? నాయుడు బాబు గురించా నువ్వు అంటుంది? అవునే, వాడంతటి మహాకంత్రి ఇంకొకడు లేనే లేడు. ఏం చేశాడమ్మా? పుట్టబోయే బిడ్డని వద్దంటున్నాడు కదా. అవును, పుడితే బిడ్డకి ప్రాణగండవంట కదా. అబ్బా, ప్రాణగండమా కొబ్బరి బొండమా అంతా ఉత్తిదేనే. అంటే ఆ సిద్ధాంతి చెప్పింది? ఆ సిద్ధాంతి లేడు, పాడు లేడు. అదంతా నాయుడు బావ కల్పించి చెప్పిన కట్టు కదా. అప్పర్న ఇంత తింగర్దని అనుకోలేదు. గుడ్డిగా నా యాక్టింగ్ ని నమ్మి ఈ ఇంటికి యజమాని చేసింది. ఇప్పుడు నేను పెట్టిందే తినాలి, పెట్టినప్పుడే తినాలి. ఒక్కదానివే తెగ కష్టపడుతున్నట్టున్నా ఓ చేయి వేయమంటావా ఏంటి? వద్దు, చెయ్యి వద్దు, కాలు వద్దు, అన్నీ నేనే చేసుకుంటాను. అది కాదే, వంట చేయడం నీకు రాదు కదా. వదిన సాయం చేస్తుందిలే. నాకెవరి సాయం అక్కర్లేదు. నేను ఈ ఇంటికి యజమాన్ని. మీరు నా అత్త, ఆడపడుచులు. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండండి. ఏ, కనీసం కూరగాయలైనా తరగనివ్వవే. అక్కర్లేదు. కూరగాయలు కోసి ఈ ఇంటికి యజమాని అయిపోదాం అనుకుంటున్నావా? ఓసి నీ దొంపదేగా. కూరగాయలు కోసినందుకే యజమాని అయిపోతే కూరగాయలు అమ్మేవాళ్ళంతా ఈ పాటికి కోటీశ్వర్లు అయిపోయి ఉండేవాళ్ళు. ఆ అపర్ణ నిన్ను బాగా బకాన్ చేసిందే. కాదు, ఈ ఇంటికి యజమాని చేసింది. నా స్టేటస్ చూసి మీకు కుళ్ళుగా ఉంది కదూ? ఏంటిదమ్మా?
అది కూర అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా? అంతంత ఉప్పులు కారాలు మసాలాలు వేస్తే అది తినడానికి ఏమైనా పనికొస్తుందంటావా? వంట ఎలా చేయాలో నాకు సలహాలు చెప్పకత్తయ్యా. జస్ట్ వాచ్ అంతే. అమ్మా అది పూర్తిగా అపర్ణమాయలో పడిపోయింది, వదిలేసేయ్. దాని కూర మనం తింటామా ఏంటి? వాళ్ళు తింటారు గాని. అమ్మో, మొత్తం వేసేస్తుందమ్మా. ఎందు ఇంత త్వరగా మనకి పడిపోతుందని అనుకోలేదు. అలా ట్యూన్ చేసావు మరి. ఇలాంటివి చేయాలంటే నీకు నువ్వే సాటపర్నా. ఇప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? చెప్తాను. ఎందు వంట అయిందా? అయిపోతుందక్కా. వంటింట్లో నుంచి వస్తున్న గుమగుమలకి కడుపులో ఆకలి పెరిగిపోతుంది. త్వరగా తీసుకురా. తీసుకెళ్ళవే, తీసుకెళ్ళి ఈ గడ్డంతా పెట్టు, బాగా మేస్తుంది. అబ్బబ్బబ్బా, ఎన్ని వంటలు చేసావిందో. ఎంతైనా యజమాని కదక్కా, ఈ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు సూపర్. త్వరగా వడ్డించమ్మా. అమ్మా ఆ వంట తిని ఇద్దరు అరవడం, అంబులెన్స్ రావటం ఖాయం. వాళ్ళు ఎలాగైనా చావని, మనకెందుకు? ఎందు, ఏంటక్కా? ఏంటి నువ్వు చేస్తున్న పని? మీకు వడ్డిస్తున్నాను. ముందు ఎవరు కొట్టించాలి? మీ ఇద్దరికి కలిపే కదా బావా వడ్డిస్తున్నాను. మాకు కాదు, ముందు పెద్దవాళ్ళకి పెట్టాలి. పెద్దవాళ్ళ? ఎవరు? అది కూడా తెలీదా? మై మదర్ అండ్ మై సిస్టర్. మేతేనా వద్దంటే వింటావా ఇందు? మాకు ఆకలిగా లేదు, వద్దు, మాకొద్దు. యజమాని వంట చేశాక ఆకలి లేదంటే ఎలా? నీ మాటంటే లెక్కలేదనే కదా, ఆ, నీ వంటంటే రెస్పెక్ట్ లేదనే కదా. అత్తయ్య, వదినా, కూర్చోండి. కూర్చోండి. కూర్చోనా? వద్దే. కానివ్వండి. తీసుకో ప్లేట్. అమ్మా నేను తిననే. అబ్బో, అక్కా, అయ్యో చేతులకి ఏమైంది చెల్లి? మిక్సీలో పెట్టాను, దెబ్బ తగిలింది. రెండు చేతులకి ఎలా తగిలింది?